హాయ్ అండి, నమస్కారం. ఈ రోజు సలార్ పార్ట్ 2 గురించి చెప్పబోతున్నాను. ఈ మూవీ గురించి చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఎందుకంటే మీ సపోర్టింగ్ మరికొన్ని వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ ఈ మూవీ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది రివీల్ చేయడం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో సెకండ్ పార్ట్ కూడా చాలా పెద్ద హిట్ అవబోతుందని చిన్న అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పార్ట్ 2లో కొన్ని క్యారెక్టర్లు కూడా అంటే డిజైన్ చేసి ఇందులో పెట్టబోతున్నారు. ఒక కొత్త క్యారెక్టర్ పార్ట్ 2లో రాబోతుంది. ఆ కొత్త క్యారెక్టర్ ఎవరా అంటే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ కూడా పార్ట్ 2లో ఒక క్యారెక్టర్ రాయడం జరిగింది. అది ఒక పవర్ఫుల్ రేంజ్ లో ఉండబోతుంది. ఇప్పటికే చిన్న అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ మూవీ గురించి ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే హాలీవుడ్ రేంజ్ లో గేమ్ ఆఫ్ థ్రోన్ మూవీ లాగా ఉండబోతుందని ఈ మూవీ ప్రొడ్యూసర్ చిన్న అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే దీని షూటింగ్ అనేది భారీ శరవేగంతో తొందరగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 2025 కల్లా మన ముందుకు తీసుకురావడానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ శరవేగంగా ఈ మూవీ పనులు అనేది తొందరగా మొదలు పెడుతున్నారు. ఈ మూవీ ఇప్పటికే కొంచెం షూటింగ్ అనేది జరుపుకోవడం జరిగింది. మరి కొంచెం షూటింగ్ తొందరగా జరుపుకోబోతుంది. ఈ మూవీ నుంచి సౌర్వాంగ పర్వం ఎలా ఉండబోతుంది అనేది ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ గురించి చాలా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే పార్ట్ 1లో ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారో కొన్ని డైలాగ్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ పార్ట్ 2లో డైలాగ్స్ మాత్రం పేలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే పార్ట్ 1లో క్యారెక్టర్ అనేది కొంచెం ఇంకా పవర్ఫుల్ గా చూపించడానికి పార్ట్ 2లో మాత్రం సూపర్ గా రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ రాబోతున్నాయి. ఇప్పటికే చిన్న అనౌన్స్మెంట్ కూడా ఈ మూవీ గురించి ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటివరకు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.